హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. పార్ట్ 1లో హంపీలో మేము ఏమేం ప్లేసెస్ చూసామనేది మాతో పాటు మీరు చూసారు. సో దిస్ ఈస్ పార్ట్ 2. పార్ట్ 2లో రిమైనింగ్ ప్లేసెస్ ఏమేమి ఉన్నాయనేది చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నది తుంగభద్ర రివర్. మేము స్టే చేసిన రూమ్కి ఈ రివర్కి వచ్చేసి జస్ట్ 5 minutes అనమాట. పక్కనే విరూపాక్ష టెంపుల్ కూడా ఉంటుంది. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ రివర్. చుట్టూ చెట్లు, ఇంకా పెద్ద పెద్ద రాళ్ళు. ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ కనిపిస్తున్న ఎలిఫెంట్ పేరు లక్ష్మి. ఈ లక్ష్మి అనే ఎలిఫెంట్ మన విరూపాక్ష టెంపుల్లో ఉంటుంది. డైలీ ఇక్కడికి తీసుకొచ్చి ఫ్రెష్ అప్ చేపిస్తే మళ్ళీ రిటర్న్ టెంపుల్కి తీసుకొని వస్తారు. ఇది విరూపాక్ష టెంపుల్. అక్కడున్న ఎవరైతే పీపుల్ వస్తారో వాళ్ళని అందరినీ బ్లెస్ చేస్తుంది. మనం ఏమైనా బనానాస్ లాంటివి ఇస్తే కూడా తింటుందన్నమాట. ఇది విరూపాక్ష టెంపుల్. ఈ విరూపాక్ష టెంపుల్ కూడా చాలా బాగుంది. చిన్న చిన్న శివలింగములు, లోపల మెయిన్ శివలింగం ఉంటుంది. ఈ విరూపాక్ష టెంపుల్ని సెకండ్ కాశీ అని అంటారంట. ఇక్కడ ఇది సరోవర్ అంటారు. అండ్ ఇక్కడ చిన్న చిన్న శివలింగాస్ ఇంకా చాలా ఉన్నాయి. ఇలా ఒక లైన్గా ఉంటాయి అన్నమాట. ఒక 5-6 చిన్న చిన్న టెంపుల్స్ లాగా లోపల శివలింగాలు ఉంటాయి. అలా లోపల దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాం. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట, విరూపాక్ష టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. అలా అక్కడ నుంచి మేము మళ్ళీ ఆటో తీసుకొని, ఆల్రెడీ నిన్న వేరే డే 1లో వేరే ఆటో, ఇది డే 2. ఈ అన్న వేరే. మేము యాక్చువల్లీ ఆయన ఎక్కువ ప్రైస్ అడుగుతున్నారని చెప్పి ఈ ఆటో మాట్లాడడం, కానీ ఈ ఆటో కూడా సేమ్ ప్రైస్కి వచ్చింది. సో మనం ఏం చేయలేం, ఎందుకంటే అక్కడ అందరూ ఒకటే లెవెల్లో ప్రైజెస్ తీసుకుంటారు కాబట్టి మనం ఖచ్చితంగా వాళ్ళు ఎంత అడుగుతా అంత ఇవ్వాల్సిందే. సో మళ్ళీ మేము ఇక్కడ నుంచి అంజనాద్రి హిల్స్కి వెళ్తున్నాం. అంజనాద్రి హిల్స్ అంటే అక్కడ హనుమాన్ బర్త్ ప్లేస్. ఇప్పుడు మనం హనుమాన్ బర్త్ ప్లేస్ చూడడానికి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఏదైతే హంపి ఉందో, హంపి దగ్గర నుంచి అక్కడికి 30 minutes పడుతుంది. సో అక్కడ ప్లేసెస్ మొత్తం ఏంటి, అక్కడ రూట్స్ అవన్నీ మాకు ఆటో అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఎక్కడ ఏముంటుంది, ఆ గుట్టలు అవి మొత్తం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. మొత్తం అట్లా 1/2 hour ఆయన ఏదో ఒకటి చెప్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఏదైతే ఈ గుట్ట కనిపిస్తుందో దీని వెనుక అంజనాద్రి హిల్స్ ఉంటుంది అని చెప్పాడు. ఇది అంజనాద్రి టెంపుల్ అనమాట. టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. టెంపుల్ మాత్రం ఎగ్జాక్ట్లీ 11:30కి క్లోజ్ చేస్తారు. ఇక్కడ ఎండ బాగుంటుంది కాబట్టి 11:30 క్లోజ్. ఇది 600 steps ఎక్కి పైకి వస్తే ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. చుట్టూ పెద్ద కొండ మీదనే టెంపుల్ ఉంటుంది కాబట్టి చుట్టూ మనకి ఏం కనిపించో, హంపి మొత్తం చిన్న ప్లేస్లా కనిపిస్తుంది. ఇది ఇక్కడ పైన ముడుపులు ఇవన్నీ ఏమైనా కోరికలు ఉంటే కట్టుకుంటారు ఇక్కడ అంతా. చుట్టూ ఈ కొండలు ఇవే కనిపిస్తాయి మనకి. చిన్న చిన్న టెంపుల్స్ అంటే విజయ విఠల టెంపుల్, ఇంకా అక్కడ ఉండే చిన్న చిన్న టెంపుల్స్ కనిపిస్తాయి, కానీ మోస్ట్లీ అన్ని కొండలు రాళ్ళే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ పైన చూసారు కదా ఎండ ఎంత ఉందో. అందుకే ఆఫ్టర్ 11:30 తర్వాత ఎవరిని ఎలో చేయరు. ఇంతకుముందు ఇలానే ఎవరో వచ్చి పడిపోయారంట. అందుకే అప్పటి నుంచి 11:30 వరకే ఓపెన్. మళ్ళీ ఇప్పుడు మీరు వన్స్ 11:30 క్లోజ్ అయితే ఈవినింగ్ 4:30కి ఓపెన్ ఉంటుంది. ఎవరైనా వస్తే బిఫోర్ 11:30 రండి. ఆఫ్టర్ దట్ ఈ టెంపుల్ తర్వాత మేము లంచ్ చేయడానికి ఇక్కడికి వచ్చాం. చాలా బాగుంది ఈ ప్లేస్ అంతా. చుట్టూ పొలంలో మధ్యలో ఇది కట్టారు. సో మేము వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్కి మెనూ చూసేసుకొని, నేను మా హస్బెండ్ వచ్చేసి లెమన్ రైస్ చెప్పాడు, నేను వచ్చేసి ఒక మీల్స్ చెప్పాను. సో ఈ రోజుకి ఇది ఫుల్ అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి పంప సరోవర్ అనే ఈ రివర్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ శివుడు పార్వతి ఇక్కడికి వచ్చారని చెప్పి అక్కడ వాళ్ళు చెప్పినారు. ఇక్కడ పార్వతీదేవి జపం చేసేవాళ్ళంట. సో ఆఫ్టర్ దట్ జపం తర్వాత శివుడు వచ్చి ఆవిడని వివాహం చేసుకున్నారని చెప్పారు. ఇక్కడ శబరి అంటే రాముడికి పనులు ఇచ్చిన ఆవిడ, ఆమె కూడా ఇక్కడ ఉన్నారంట. అండ్ రాముడు, లక్ష్మణుడు వీళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారని చెప్పి అక్కడ వాళ్ళు చెప్పారు. ఇది కృష్ణదేవరాయల వారి ఇల్లు అంట. ఇంతకుముందు ఆయన ఈ ఇంట్లో ఉండేవాళ్ళంట. ఇప్పుడు కూడా వాళ్ళ వంశస్థులు ఎవరో ఉంటున్నారంట. ఇదంతా వాళ్ళ ఏరియా, ఇదంతా కృష్ణదేవరాయల ఏరియా. మొత్తం పకడ్బందీగా చుట్టూ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఇంకా లక్ష్మీదేవి టెంపుల్, ఇలా కొంచెం ముందుకు వస్తే చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఇవన్నీ టెంపుల్స్ కవర్ చేసేసుకొని నెక్స్ట్ ఇది వచ్చేసి రాముడు ఎక్కడైతే వాలితో యుద్ధం జరిగిద్దో ఆ ప్లేస్. ఇక్కడ నుంచి ఆయన అక్కడికి బాణం వేశారనమాట. సో ఈ ప్లేస్లో ఆంజనేయ స్వామి, రాముడు, లక్ష్మణుడు కూర్చొని
ఈ ప్లాన్ అంతా వేసుకున్నారు, ఎట్లా యుద్ధం చేయాలి ఏంటి అని చెప్పేది ఇక్కడే మాట్లాడుకున్నారని చెప్పి అక్కడ వాళ్ళు చెప్పారు. ఈ ఏరియా కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. నెక్స్ట్ మళ్ళీ రిటర్న్ అయిపోయాం. కొంచెం చల్లగా ఏదైనా తినాలనిపించి ఐస్ క్రీమ్ తీసుకున్నా. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ టు హంపి. చెప్పా కదా అంజనాద్రి హిల్స్ నుంచి హంపికి 30 మినిట్స్. సో 30 మినిట్స్ ఉంది కాబట్టి మళ్ళీ బ్యాక్ టు హంపికి వెళ్తున్నాం. సో మార్నింగే మేము రూమ్ చెక్అవుట్ చేసాం కాబట్టి మళ్ళీ ఈవినింగ్ మాకు ఇంకా 2 అవర్స్ ఉంది బస్కి టైం. సో అందుకే మేము గ్రౌండ్లో వెయిట్ చేస్తున్నాం. గ్రౌండ్లో కూడా చాలామంది జనాలు ఉన్నారు. సో అంత భయమేం అనిపించలేదు. టైం వరకు గ్రౌండ్లో వెయిట్ చేసి క్లోజింగ్ తర్వాత మళ్ళీ మేము డిన్నర్ చేయడానికి వెళ్ళాం. డిన్నర్ చేసి అక్కడ ఒక ఎట్లయినా 30-40 మినిట్స్ పడుతుంది కాబట్టి డిన్నర్ చేశాక మళ్ళీ బ్యాక్ టు బస్ స్టాండ్కి వచ్చేసాం. బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా బస్ కోసం వెయిట్ చేసాం. ఇదంతా హంపి బస్ స్టాండ్ అనమాట. బస్ వచ్చింది. ఇది మళ్ళీ స్లీపర్ బుక్ చేసుకొని బ్యాక్ టు హైదరాబాద్. ఈ హంపి జర్నీ మీకు ఎలా అనిపించింది? ఒకవేళ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.